బొంజూర్ ఫ్రెండ్స్, నేను మీ మహంగా మా ఛానల్ మోక్షజ్ఞ. శివరాత్రి సందర్భంగా మావోడుండి అరే మామ అడిగినా వెళ్దాంరా కొట్టపుకొండ వెళ్దామంటే ఎందుకు లేరా వద్దులేరా జనాలు ఉంటారని చెప్పేసి క్వారీకి అయితే వెళ్దాం అనుకున్నాము. అదేనండి నారాకోడి దగ్గర ఉండేది కదా క్వారీ, అక్కడికి పెట్రోల్ కొట్టించుకొని వెళ్దాంలే అనుకుంటే సగం పెట్రోల్ దాదాపు కిందే పడిపోయింది. సర్లే ఏముందిలే అని చెప్పేసి గొడవ ఎందుకులే అని చెప్పేసి లైక్ తీసుకొని ఇంకైతే వచ్చేసాము. జనాలు అయితే చాలామంది వచ్చారండి. వీడియో మాటకి మీరు ఎక్కడైతే స్కిప్ చేయబాకండి, ఫుల్గా అయితే చూడండి. అదిగోండి కనిపిస్తుంది చూసారా, అదే నారాకోడి సెంటర్ ప్రభకి పూజ చేస్తున్నారండి. అప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా, ఇంకా పూజ చేస్తున్నారు. నేనైతే వీడియోకి అయితే మటుకి సౌండ్స్ అయితే ఏం పెట్టలేదు అనమాట. ఎలా ఉందో వీడియో అలానే హ్యాష్ట్యాగ్ అయితే పెట్టేశాను, ఎందుకంటే మీకు కూడా ఫీల్ రావాలి కదండి. అందుకనే ఏ సాంగ్స్ అయితే యాడే చేయలేదనమాట. మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేయండి అండ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి మర్చిపోకండి మామోయ్. అలానే మీరు కూడా నారాకోడి వెళ్ళుండే కామెంట్ చేయడం మర్చిపోకండి. మా బామ్మడుదులుండి బావా నా క్లాస్ ఉంది బావా అంటే సర్లే అని చెప్పేసి నారాకోడి సెంటర్ దగ్గర శివాలయం బయటే భోజనం పెడుతున్నారు ఫ్రీగా. బగారా రైస్ అండి ఆలు కుర్మా. ఇంకా మా వాళ్ళు ఊరుకుంటారా, సర్లేరా మామ తినేసి వెళ్దాంలే అని చెప్పేసి క్వారీకి అన్నారు. ఇదిగోండి లాగిచ్చేస్తున్నారు చూడండి, ఇచ్చి పారేస్తున్నారు. సరే అని నారాకోడి దగ్గర కాసేపు అయితే ఉన్నాము. ఏదో అనుకుంటాంలే అండి, ప్రభ చేయాలంటే చాలా కష్టం అండి. అలానే లైటింగ్లు కానీ ఇలా ఎన్నో ఉంటాయి ప్రభలో, ఎంతెంతో ఖర్చు అయ్యిద్ది. అలానే ఈ తాళ్ళు పట్టుకొని అవుతున్నారు చూసారా, అమ్మ బాబాయ్ వాళ్ళకి ఉండిద్ది అండి పని, మామూలు పని కాదు. వాళ్ళకి ఎట్లా అంటే రోజుకి 1000 రూపాయల నుంచి 1500 ఇస్తారంట ఒక్కొక్కరికి. ఇంకా నారాకోడి సెంటర్ దగ్గర నుంచి క్వారీకి అయితే వెళ్తున్నాము. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండు. మధ్యలో అయితే ఆపేశారు, ఎందుకంటే వెహికల్స్ అయితే లోపలికి అయితే వెళ్ళనట్లేదంట, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఫుల్గా అయిపోతుందని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇది అంతా పార్కింగ్ ఏరియా, ఇంకా కార్స్ కానీ ఆటోలు కానీ బైకులు కానీ మొత్తం ఇక్కడే పెట్టేశాము. లోపలికి వెళ్ళొచ్చులే కానీ ఎందుకు వచ్చిందిరా బాబోయ్ మళ్ళీ రావాలంటే ఇబ్బంది అని చెప్పేసి బండి అక్కడే పెట్టేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. మామూయ్ వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే క్వారీ మొత్తం దాదాపుగా కవర్ అయితే చేశాను.
మీరు కూడా చూసి బాగా అయితే ఎంజాయ్ చేయండి. మేమైతే బీభత్సం అయితే మామూలుగా అయితే ఎంజాయ్ చేయలేదండి. ఏదేమైనా కానీ జాతర వైపు ఉంటుంది చూసారా, మామూలుగా అయితే ఉండదు. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ అయితే చేయండి. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be
టైం 1:30 అలా అయింది. మొత్తం అయితే ఆర్కెస్ట్రా అవన్నీ అయితే ఆపేశారు. ఇంకా మేమైతే ఇంకా చిన్నగా లాగిచ్చేస్తున్నాం ఇంటికి గుంటూరుకి. వచ్చేటప్పుడైతే అబ్బో ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి. మాకేమో పిచ్చగా ఆకలేస్తుంది. సరే అని చెప్పి రైల్వే కోచ్కి అయితే వచ్చేసాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి గురు.